మిత్రులారా, మనందరికీ గాలి, నీరు, అగ్ని, పంచభూతాలన్నీ సమానంగా ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే అవి మనకి ఇష్టమున్నా లేకున్నా మన లోపలనే ఉన్నాయి. ఉదాహరణకి గాలి మన పీలకున్నా అదే వసిపోతుంటుంది. అదేవిధంగా ఆకలి తన ఇష్ట ప్రకారమే అవుతుంది. అదేవిధంగా శరీరంలో ఉన్న అనేక రకాల అవయవాలు మనకు తెలియకుండా ఎన్నో పనిచేస్తున్నాయి. మన సమాజం అంటే కూడా అలాంటిదే. కాబట్టి ఈ సమాజాన్ని కూడా మన శరీరం లాగా భావించి అన్నీ ఉచితంగా ఉన్నాయి. కానీ ఏ అవయవం ఉచితంగా పనిచేస్తలేవు. ఎందుకంటే మనం కొంత వ్యాయామం చేయాలా, కొంత మంచి తిండి తినాలా, కొన్ని ప్రోటీన్స్ తీసుకోవాలా, అవసరమైనప్పుడు మందులు తీసుకోవాలా, ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా సమాజానికి కూడా చెయ్యాలి. ఎందుకంటే సమాజం కూడా మన సమాజం, మన దేహం లాంటిదే. అందుకే అన్నారు, దేహమే దేవాలయం అన్నారు. అదేవిధంగా దేశమే దేవాలయము అన్నారు. కనుక ఈ దేవాలయం లాంటి దేశాన్ని మార్పులతో ముందు తీసుకుపోవాలి. ఎందుకంటే మన శరీరంలో అనేక మార్పులు జరుగుతున్నాయి నిమిషానికి, కానీ సమాజంలో జరుగుతలేవు. అందుకొరకు ఏ విషయం లోపట మార్పులు లేవో వాటిని బొంద పెట్టాలి, కొత్త మార్పులను తీసుకురావాలి. అప్పుడే మనము భూమిని స్వర్గంగా మార్చాం. ఎందుకంటే స్వర్గం అనేది ఇక్కడ అర్థం కాకుంటే మనకు ఎప్పుడు అర్థమవుతుంది? కాబట్టి అన్ని సుఖాలు, అందరూ సంతోషంగా, అందరూ ఆనందంగా, అందరూ ఉత్సవంగా, అందరూ సోదరి మనలాగా జీవించాలని చెప్పి రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ భావిస్తుంది. అధికారం వస్తే అందరినీ ఈ విషయంలో ఒకటే ఒక దృష్టి పెట్టుకొని ఈ భూమిని స్వర్గం చేసేస్తామనే విషయం తెలుపుతూ ముగిస్తున్నాం.